ఓం మహాగణపతే నమః. రాహువు ఈ మాసంలో అంటే 2025 మే 18 నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మనకు 4 గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి. అందులో మనకు శని గ్రహము 2.5 సంవత్సరాలు, అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు, రాహు కేతు ఈ 2 గ్రహాలు 1.5 సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి. అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి 1.5 సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి. అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో 18వ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము. అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము. అంటే ఒకవేళ రాహుగ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో, ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు. వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల రాహుగ్రహం యొక్క ప్రభావము, రాహుగ్రహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది కాలపురుషుని యొక్క కుండలిలో 11వ స్థానము, అంటే లాభస్థానము. అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఏంటి, మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి. అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది. కాబట్టి రాహువు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు. చక్కటి ఫలితాలు అనేవి మనకి కలగజేస్తాడు. ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి, అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి. అదేవిధంగా వాయుతత్వ రాశి. ఈ రాహు కూడా ఎప్పుడు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట. అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు. కాబట్టి ప్రజలందరూ అంటే ఎవరైనా అన్ని రాశుల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా, ఇప్పుడు మనం ఏదైతే ఏఐ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్, ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ 1.5 ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ఏదైతే ఇంకా సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ ఇలాంటివి చాలా పెరుగుతాయి. ఎందువల్లంటే మనకు 11వ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి, స్నేహితులకు సంబంధించినటువంటి రాశి. అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది. శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. తులారాశి వారికి మనకి కుంభరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ తులారాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే రాహుగ్రహం వల్ల కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాహుగ్రహం యొక్క సంచారము 5వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ అనేవి తులారాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా క్రియేటివిటీ సైడ్ అనేది పెరుగుతుంది. అంటే మీ సృజనాత్మక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే 5వ స్థానం అనేది క్రియేటివ్
దానికి సంబంధించినటువంటి స్థానము, అందులో వాయుతత్వ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారము. ఏదైతే మన క్రియేటివిటీ బౌండరీస్ ఉంటాయో ఆ బౌండరీస్ని కూడా మీరు దాన్ని అధిగమించి చాలా చక్కటి క్రియేటివ్ ఫీల్డ్లో పురోగతి అనేది పొందుతారు. ముఖ్యంగా ఏదైతే మ్యూజిక్ కానీ లేదా ఏదైనా కళలకు సంబంధించినటువంటి పెయింటింగ్ సంబంధించినటువంటి క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్న వారికి చాలా చక్కటి పురోగతి అనేది తప్పకుండా రాహుగ్రహం వల్ల ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ పురోగవృద్ధి అంటే కళల సైడే కాకుండా మెటీరియల్ గెయిన్స్ అంటే ధనలాభం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అంటే ఇన్ని రోజులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఎలాంటి పురోగవృద్ధి కనుక లేకుంటే ఇప్పుడు అనుకోకుండా మీకు తప్పకుండా గెయిన్స్ అనేవి వస్తాయి. ఆ పురోగవృద్ధి అనేది డెఫినెట్గా వస్తుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి తులారాశి వారికి ఈ రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా చూసినట్టయితే మీ రిలేషన్షిప్స్ కూడా అంటే సంబంధ బాంధవ్యాలు వివాహంలో కానీ లేదా పార్ట్నర్ విషయంలో కానీ స్టేబిలైజ్గా ఉంటాయి. న్యూ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. ముఖ్యంగా 9వ స్థానం పైన రాహు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా తులారాశి వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి తులారాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా అయితే మీకు ధన సంపాదన చాలా బాగుంది. ఈ యొక్క రాశి యొక్క ఈ రాహు యొక్క సంచారము 1.5 సంవత్సర కాలం పాటు ఉంటుంది. అయితే మీకు ధన సంపాదన అనేది చాలా బాగుంది. ముఖ్యంగా కాబట్టి 1.5 సంవత్సర కాలం పాటు రాహువు ఈ రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి తొందరపడకండి. అంటే షార్ట్ టర్మ్ నిర్ణయాలు తీసుకోకండి, లాంగ్ టర్మ్ నిర్ణయాల గురించి ఆలోచించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఫైనాన్స్ గోల్స్ అనేవి మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఆ సాధించుట కొరకు షార్ట్ టర్మ్స్ వేస్ అనేవి వెతకకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సంతానం కావాలనుకున్న వారు కూడా సంతానం తప్పకుండా అవుతుంది. అయితే కాస్త డిలే అవ్వడం వల్ల డిలే అవుతుంది. అందువల్ల మీరు తొందరపడకండి, ఓపికగా ఉండండి. తద్వారా మీకు తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఓపిక వహించండి. డెఫినెట్గా 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కాస్త డిలే అవుతుంది, కానీ సంతానం అనేది తప్పకుండా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సంచారం అనేది 1.5 సంవత్సర కాలం పాటు దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి ధనం విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ సంతానం విషయంలో కానీ కాస్త తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి తులారాశి వారికి రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అయితే ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే చెడు మనకు ఫలితాలు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము 108 సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రము 108 సార్లు మనకు సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం కనుక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా అంటే ఎంత
మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది. ఒకవేళ మానుకొని పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక మనం గమనించవలసింది ఏంటంటే, మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే, రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగ్రహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి. ఇవి స్థూలంగా మనకి రాహుగ్రహం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.